ఇక వివరాల్లోకి వెళ్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. పార్టీ కమిటీలు కార్యక్రమాలపై నేతలతో చర్చించనున్నారు. అలాగే పార్టీ నేతల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించనున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. పార్టీ కమిటీలు కార్యక్రమాలపై నేతలతో చర్చించనున్నారు. అలాగే పార్టీ నేతల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించనున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫోన్లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఏ జిల్లాలు కొత్తగా ఏర్పడే అవకాశం ఉంది? దీనిపైన తాజా అప్డేట్స్ ఇవ్వండి. అంటే ముఖ్యంగా ఈ రోజు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. రాష్ట్రంలోని కొన్ని కీలకమైనటువంటి జిల్లాలు, అదేవిధంగా కొంత కీలకమైనటువంటి నేతలు, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత టీడీపీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో భేటీ కావాలని గతంలో పలుమార్లు నిర్ణయించుకున్నప్పటికీ ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితులను రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఉంది. కాబట్టి ఇప్పటికీ రాష్ట్రానికి అనుగుణంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ప్రణాళికలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కూడా ఆ శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు, పరిస్థితులను అనుసరించి సీఎం చంద్రబాబు తీసుకునేటువంటి నిర్ణయాలను ఇప్పటికే చూస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఈ క్రమంలో అంటే పార్టీని కూడా, ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కూడా అధికారంలోకి రావడానికి పార్టీకి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఎంతో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. కాబట్టి ఆ పాత్ర పోషించేటువంటి క్యాడర్ ను పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత పార్టీ పైన, అటు అధినేతల పైన ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఆ పార్టీ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఉన్నటువంటి సమస్య, స్థానికంగా ఉన్నటువంటి ఎదురవుతున్నటువంటి సమస్యలు, లోకల్ గా క్యాడర్ కు ఉన్నటువంటి సమన్వయాలపైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి ముఖ్యంగా కనుక చూసుకున్నట్టే ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కార్యకర్తలకు వారు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఆ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించినటువంటి తరువాత ప్రధానంగా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇస్తారనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరంగా ఉందని చెప్తూ షాయిదా. థ్యాంక్ యూ రాజ్ కుమార్.